హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నపూర్ణ కిచెన్. ఈరోజు మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన డోనట్స్ ఎలా చేయాలో చూద్దాం. స్టార్ట్ చేసే ముందు డోనట్ పర్ఫెక్ట్ టేస్ట్ సాఫ్ట్గా రావాలి అంటే మనం పిండిని ఎంత బాగా కలిపితే అంత బాగా డోనట్ అనేది స్పాంజీగా వస్తాయి. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. సో ముందుగా ఒక బౌల్లో 1 కప్ ఆఫ్ మిల్క్ని తీసుకుందాం. అందులోనే 2 స్పూన్స్ ఆఫ్ మెల్ట్ చేసిన బటర్ని వేసుకుందాం. అలానే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ని, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, అందులోనే ఒక ఎగ్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఈస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 to 10 minutes పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్స్ ఆఫ్ మైదా పిండిని వేసి మనం ఏదైతే ముందు తీసుకొని పెట్టుకున్నామో దాన్ని దీంట్లో మిక్స్ చేస్తూ, అంటే మొత్తం ఒకటేసారి కాకుండా కొంచెం కొంచెం వేసి బాగా మిక్స్ చేసుకోండి. డో పర్ఫెక్ట్గా రావాలి అంటే నేను ఆల్రెడీ చెప్పాను, బాగా మిక్స్ చేయాల్సిందే. కొంచెం కొంచెం ఇలా స్టిక్కీగా అనిపిస్తే మీరు కొంచెం పిండిని కూడా వేసుకుంటూ కలుపుకోండి. డో మాత్రం మంచిగా రావాలి, లేదు అంటే డోనట్ అనేది విరిగిపోతుంది. సో అలా డో మంచిగా ప్రిపేర్ అయిన తర్వాత మనం దాన్ని ఒక 2 hours కానీ లేదా 1.5 hour కానీ పెట్టి పక్కన పెట్టుకోవాలి. దాని మీద ప్లాస్టిక్ కవర్ కానీ లేదు అంటే వామ్ కాటన్ క్లాత్ కానీ పెట్టేసి గాలి వెళ్ళకుండా మంచిగా కవర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 2 hours అయిపోయిన తర్వాత మళ్ళీ పిండిని బాగా కలిపి పెద్దగా ఒక డో లాగా తీసుకొని దాన్ని నేను చపాతీ రోల్ మీద కొంచెం ఓల్డ్ షేప్లో చేశాను. చపాతీ లాగా కలుపుకోవాలి, కానీ మరీ సన్నగా కాదు, కొంచెం ఇంత లావుగా ఇంత మందంగా రావాలి. దాంట్లోనే నేను గ్లాస్ యూజ్ చేశాను సర్కిల్స్ రావడానికి. అలానే నేను హనీది బాటిల్ మీద ఉన్న దాన్ని కూడా తీసుకొని ఇలా చేశాను. ఇప్పుడు ఇది ఇలా తీసేయచ్చు. ఇలా మనం మందంగా ఉండాలి, అప్పుడే డోస్ అనేవి పొంగుతాయి అండ్ ఇంకా మంచిగా వస్తాయి సాఫ్ట్గా. ఇలా ఏ క్రాక్స్ లేకుండా ఉండాలి అంతే. ఇప్పుడు ఆయిల్లో మెల్లమెల్లగా వేయాలి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. బయట రఫ్గా లోపల సాఫ్ట్గా ఉండేలాగా చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే చాక్లెట్ తీసుకున్నాను. చాక్లెట్ని మెల్ట్ చేసి ఇలా అప్లై చేశాను. ఇది మిల్కీ బార్, ఇది వైట్ది. సో ఇది కూడా నేను ఇలా మిక్స్ చేసి ఇలా పెట్టుకున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది మీరు చేసుకోవచ్చు.
ఇప్పుడు మనం స్ప్రింకిల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇది ఆప్షనల్. ఇది కొంచెం ప్రాసెస్ ఎక్కడ కష్టంగా ఉంటుంది అంటే డో ఎలా కలపాలో అక్కడే ఉంటుంది. డో ఎంత బాగా కలిపితే అంత బాగా స్పాంజీగా డోనట్స్ అనేవి ప్రిపేర్ అవుతాయి. అంతే, ఈజీగా టేస్టీగా సింపుల్గా అయిపోయే డోనట్స్ రెడీ. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.